అమ్మవారి అనుగ్రహం మేరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె శ్రీనివాసరావు ప్రకటించారు. దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. వాగు సెంటర్ బిజ్జలమేడ వీధిలో దసరా ఉత్సవాలను శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎత్తైన వేదిక ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రదర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం నుండి దసరా ఉత్సవాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ప్రతిరోజు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారన్నారు. దసరా నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. దసరా చివరి రోజు ఊరేగింపు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు బత్తుల వెంకటేశ్వరరావు, సోరా రూప్కుమార్, కె బాలకృష్ణ, ఈ శ్రీనివాసరావు, జి రామచంద్రుడు ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సంస్థ పేరు శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ సొసైటీ లిమిటెడ్ విజయవాడ. అమ్మవారి కరుణ వల్ల మొదటి సంవత్సరం నుంచి అనగా ఈ సంవత్సరమే అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల మహోత్సవ కార్యక్రమం చేపట్టదలిచాను. గత 2 రోజులు కూడాను అమ్మవారి భక్తులు దర్శించుకున్నారు. ఈ రోజు కూడాను వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు యొక్క అలంకారము అన్నపూర్ణాదేవి అలంకారము. అమ్మవారి దయ కరుణ కటాక్షం ఉంటే ప్రతి సంవత్సరం ఇలాగే సేవా కార్యక్రమం చేయదలుచుకున్నాము మా సంస్థ తరఫున. అలాగే ఈ దేవీ నవరాత్రులు మిగిలిన 8 రోజులు కూడాను విజయవంతంగా వివిధ రకాల అలంకారాలతోని దేదీప్యమానంగా దర్శనం చేసుకోవడం, అలంకారం జరుగుతుంది. అదే విధంగా చివరి రోజు అనేటువంటి 14వ తారీఖున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. అదే రోజు సాయంత్రం 6 గంటలకి ఈ ప్రాంగణం నుంచి అంగరంగ వైభవంగా ఊరేగింపుతో విజయవంతంగా ఈ కార్యక్రమం ముగించదలుచుకున్నాము. Like, subscribe and press the bell icon for new updates.